రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమాల్టన్ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు గతించిన నెలంతా తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో నూతన నెలలోనికి అనగా మార్చి నెల మొట్టమొదటి ఆదివారము మొట్టమొదటి దినములోనికి మనం ప్రవేశపెట్టినటువంటి ఆ దేవాతి దేవునికి మనమందరము కూడా వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో మరి వచ్చే 6వ తేదీ శుక్రవారం దినమున మరి ట్రైబల్ క్యాంప్ వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం. రాజవమంగ మండలంలోనికి అనేక మంది ట్రైబల్ ప్రజలకు మనం సువార్తను ప్రకటించి, సువార్త మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ప్రేమను క్రియలతో చూపించాలి కనుక వారందరికీ వస్త్రాలు, అలానే భోజనాలు, వాక్యపట్నము, అక్కడ ఉన్నటువంటి సేవకునికి సపోర్టు, ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి అని మనం చేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయనుగాక. మీకు ఇష్టమైతే ఈ పరిచర్యలో మీ వంతు సహాయం గుప్పిలు విప్పి ట్రైబల్ ప్రజలకు మీరు కూడా చేయూతనిచ్చి సహాయపడాలని, తద్వారా దేవుని యొక్క రాజ్యంలో మీరు కూడా విత్తనం ఎత్తడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవత దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి నిత్యరాజ్యములకు వారసులుగా చేయనుగాక. ఆమేన్. ఈ వారంలో లెంటులోని 2వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. లెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20వ వచనము నుండి 25వ వచనం వరకు, అలానే పత్రిక పాఠ్యభాగముగా పరిశుద్ధులైనటువంటి యాకోబు గారు రాసినటువంటి పత్రిక యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 20వ వచనం, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైనటువంటి మార్కు గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 7వ వచనం మొదలుకొని 20వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా దేవుని నడిపింపు, ఆత్మ సహాయము కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవాన్ని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాసనకు వచ్చి ఉన్నాం. గతించినటువంటి నెలంతా నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, కొద్ది నిమిషము నీ వాక్యము ధ్యానపరైనటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానమని దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఈ లెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగంలో ఈ 3 లేఖనాలు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సూటి అయినటువంటి మాట ఏంటంటే, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? ఈ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటే అన్నీ ఉన్నట్టే. పాత నిబంధన గ్రంథమైనటువంటి యెషయా గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి, తన ప్రజలను తన వైపు మరొకసారి నడిపించుకోవడానికి ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి మాటను మనము ఆలోచన చేయాలి. దేవుడు తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని? ఫరోకి యెహోవా ఎవరో తెలియాలి. ఫరోకి యెహోవా యొక్క గొప్పతనం తెలియాలి. ఫరోకి సృష్టికర్త అంటే ఎవరో తెలియాలి. ఆయన ఏమి చేశాడు, ఆయన ఏమి చేయగలడు అనేటువంటి విషయాలన్నీ తెలియాలి. కాబట్టి
ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలు లేక దేవుళ్ళు అని అనుకున్న వారందరూ కూడా వారు నిజమైనటువంటి దేవుళ్ళు కారు అని తెలియచేయడానికి ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని దేవుని ఉద్దేశం. అది అందరికీ తెలిసిందే. కానీ ఆ విడుదల చేయడానికి ఆయన ఊరికినే పంపించకూడదు. అంటే టు గ్లోరిఫై ద మైటీ నేమ్, దేవుని యొక్క నామము ఘనపరచాలి. కాబట్టి ఫరోకు దేవుడు ఎవరో రుచి చూపించాడు. ఎన్నో ఆశ్చర్య కార్యములు అద్భుతములు చేసి ఎన్నో మనందరికీ తెలుసు కదా, మొదటి సంతానము చనిపోవడం, కప్పలు రావడం, మిడతలు రావడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నప్పుడు అరే బాబు నాకు బుద్ధి వచ్చింది చాలు వెళ్ళిపోండి అనేటువంటి ఆలోచన కలిగించినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇదంతా మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మోషే ద్వారా అనేక ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. సముద్రమును రెండు పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విమోచన ప్రాంతానికి తీసుకుని వచ్చేసాడు. కనాను దేశంలో తీసుకుని వచ్చే ప్రయత్నం అన్నీ చేసేసాడు, అయిపోయింది. అయినప్పటికీ కూడా మన ప్రజలకు బుద్ధి రాలేదు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్లు రప్పించాడు, అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగాను ఉన్నాడు. వారు అలసట చెందకుండా ఉన్నారు, వారు వస్త్రాలు మాయలేదు అని ఎన్ని చూసినప్పటికీ కూడా వారు ఏం చేశారు, తిరిగి మరలా వెనుకకు వెళ్ళిపోయారు. బ్యాక్ టు ద పెవిలియన్ అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు జీవించినటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క వేదనను కూడా మనం జ్ఞాపకం. తండ్రి బాధ, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చుకుని మన బిడ్డలను మనం పెంచుతూ ఉన్నప్పుడు మన బిడ్డలు మన మాట వినకుండా వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, వారి దారి చెడిపోతూ ఉన్నప్పుడు ఆ తండ్రి వేదన ఎంత బాధగా ఉంటుందో బిడ్డలకు అనేటువంటి ప్రతి తండ్రికి తల్లికి తెలిసిందే. వారు ఆనందముగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో అది వర్ణనాతీతం, అది కూడా తెలిసిందే. అయితే ఇక్కడ మన తండ్రి దేవాతి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను విమోచించినప్పటికీ కూడా వారు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు. బయలు విగ్రహాలు మళ్ళీ ఎన్నెన్నో చేశారు, అది మనందరికీ తెలుసు. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గాడిదతో కూడా మాట్లాడించాడు తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి, తన ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి. ఏదైనా ఆయన చేయగలడు. నత్తిబడినటువంటి మోషేను కూడా వాడుకున్నాడు. ఇలా ఆలోచన చేస్తూ ఉన్నాం. మనకు సమయం సరిపోదు కాబట్టి టాపిక్లోకి వచ్చేస్తాను. దేవాతి దేవుడు తన ప్రజలు నడిపించాలి అని కోరేషును ఎన్నుకున్నాడు. అన్యుడైనప్పటికీ కూడా అనుకోవచ్చు ఈ అధ్యాయం అంతా, యెషయా గ్రంథం 45వ అధ్యాయం అంతా కూడా మనం చదువుతూ ఉంటున్నప్పుడు నేను చివరిలోనికి అక్కడికి వెళతాను. తిరిగి తన ప్రజలు కూడుకుని రండి, నేనే దేవుడు, నేనే రక్షకుడు అని దేవుడు ఎంతగానో మాట్లాడుతూ ఉంటాడు. నాకు బుద్ధి చెప్పేవాడు ఎవడు, కుమ్మరవాణి గురించి మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఆలోచన చెప్పిన వాడెవడు, సృష్టికర్త దేవాతి దేవుడు నేను ఎక్కడో చీకట్లో మాట్లాడలేదు, వెలుగులో మాట్లాడాను అని మాట్లాడుతూ ఆయన ఎంతో తన బాధను తెలియజేస్తూ ఉన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు, భూదిగంధ నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నా వైపు చూసి రక్షణ పొందండి, నేను తప్ప వేరొక దేవుడు లేడు 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 అని ఈ అధ్యాయం అంతట్లో చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఐఎమ్ ఆల్మైటీ గాడ్, ఐఎమ్ ఓన్లీ వన్ గాడ్ టు సాల్వ్, నేను రక్షించేవాడును నేనే. ఐఎమ్ ఓన్లీ వన్ గాడ్, ఐఎమ్ ఏ సేవియర్, ఐఎమ్ ఏ డిస్ట్రాయర్. మనం అనేక సందర్భాల్లో మనం చదువుకున్నాం. సృష్టికర్త, లయకర్త, జీవప్రదాత, ఇటువంటి మాటను కూడా మనం ఆలోచన చేసి ఒక వీడియో కూడా చేసాం. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన తనకి ఇష్టం వచ్చినట్టు చేయగలడు, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవాతి దేవుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఈ యెషయా గ్రంథం తర్వాత ఈ సువార్త పాఠానికి మనం వస్తూ ఉన్నప్పుడు ప్రార్థన యొక్క ఆవశ్యకతను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య ప్రారంభించినటువంటి మొట్టమొదటి దినాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మౌంట్ టెంప్టేషన్ దగ్గరికి ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు అపవాది.
అయినప్పటికీ కూడా దేవుడు లొంగిపోలేదు. 40 దినాలు అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ టెంప్టేషన్ మౌంట్ను కూడా మేము చూసాము. అది జెరికో పట్టణంలో ఉంది. యేసయ్య అక్కడ 40 దినాలు ఆ కొండ మీద ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అపవాది ఎంతగానో ఆయన శోధించింది, కానీ ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి అపవాదిని జయించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటు తరువాత ఆయన పరిచర్య ప్రారంభించి అనేక ఆశ్చర్య కార్యములు, అద్భుతములు, స్వస్థతలు, పరలోక రాజ్య మర్మములు, పరలోక రాజ్యము చేరాలి అంటే ఏమి చేయాలి, ఏ విధంగా మన జీవితాన్ని మనము సరిచేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా యేసయ్య చెప్పాడు. ఆ కోవలో అనేక మంది ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యముల గురించి, పరలోక రాజ్య మర్మములను గురించి తమ జీవితాన్ని మార్చుకోవడానికి యేసయ్యను వెంబడించినటువంటి విధానాన్ని మనము చూస్తూను అనేక మంది ప్రజలు. అలాంటి సందర్భంలో ఆయన తన మినిస్ట్రీలో హీలింగ్ అనేది లేక దెయ్యములను వెళ్ళగొట్టడం, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ. తన పరిచర్య కేవలము స్వస్థత మాత్రమే కాదు, తన పరిచర్య కేవలము ఏదో అనేకలను వైపు నడిపించుకోవాలని కాదు, కానీ పరలోక రాజ్యములకు అనేక మందిని చేర్చాలి. అంతటా అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. టు నో ద హూ ఈజ్ క్రైస్ట్, టు నో ద హూ ఈజ్ రియల్ గాడ్, ఎవరు నిజమైన దేవుడు అనే విషయాన్ని తెలుసుకోవాలి అని అనేక సార్లు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా మరి ఒకసారి తన వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను తప్ప వేరొక దేవుడు లేడు, రక్షించువాడును నేనే, సృష్టికర్తను నేనే, చంకనెత్తుకుని వాడును నేనే, ముదిము వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. భూదిగంత నివాసులారా, ప్రజలారా, నా వైపు చూసి రక్షణ పొందండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం కూడా అదే మాట్లాడుతుంది కదా. ఏ నామము లేదు, పైనామము, అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామం యేసు నామం. యేసు నామము తప్ప మరి ఇంకే నామము రక్షించలేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ కోవలో భాగంగా ఒక దెయ్యము పట్టినటువంటి ఒక చిన్నపిల్లవాడిని తన తండ్రి యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చాడు. అంతకుముందు శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాడు. శిష్యులారా, ఇదిగో నా కొడుకు ఇలాగ దయ్యం పట్టేస్తూ ఉంది, చిన్నప్పటి నుంచి వాడు మూర్చపోతూ ఉంటాడు, ఆ దయ్యం వచ్చినప్పుడు వాడు చచ్చిపోయిన వాడి వల్లే ఉంటూ ఉంటాడు, మీరు నా కొడుకుని మీరు స్వస్థపరచండి అని బ్రతిమలాడుతూ ఉంటారు. కానీ దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్, వాళ్ళు ఏం చేయలేకపోతూ ఉంటారు. ఆ తర్వాత ఇంక మీ వల్ల కాదు అనేటువంటి ఆలోచన కలిగిన వాడే శిష్యులను విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి తీసుకురావడం మనందరికీ తెలుసు. యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇక నీ శిష్యుల దగ్గర మేము తీసుకుని వచ్చాను, వాళ్ళ వల్ల కాలేదు, మరి నీవు నా యందు కనికరించి నీ వల్ల అయితే ఇది చెయ్యి అని కామన్ మ్యాన్ అడిగినట్లుగా అడిగాడు. అప్పుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైనటువంటి మాట. క్రైస్తవ సిద్ధాంతం అంతా బై బిలీవింగ్, విశ్వాసము ద్వారానే మనం ఉంటూ నమ్మాలి. ప్రతి వానికి, ఆయన యూదునికి, గ్రీసు దేశస్తునికి అందరికీ రక్షకుడు అయి ఉన్నాడు, దేవుడు అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి, ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి మానవాళి కొరకు ఆయన రక్తము కార్చాడు. యేసు రక్తము మాత్రమే మనల్ని పవిత్రపరుస్తూ ఉంది. యేసు రక్తం మాత్రమే మనలను శుద్ధి చేస్తూ ఉంది. యేసు రక్తం మాత్రమే మనల్ని పరలోక రాజ్యంలో తీసుకువెళుతూ ఉంటుంది. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ లైఫ్. నేనే సత్యము, జీవ మార్గము అని చెప్పినటువంటి దేవతి దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఎప్పటి నుంచి ఇలా ఉంటే, చిన్నప్పటి నుంచి ఉంది అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ దెయ్యాన్ని గద్దించి పంపించినటువంటి విషయాన్ని మనం అందరం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం, ఈ మార్కు సువార్తలో. అప్పుడు అంటూ ఉంటాడు, శిష్యులను గద్దిస్తూ ఉంటాడు, విశ్వాసం లేని మూర్ఖులారుగా మీరు ఉంటూ ఉన్నారు, ఎంతకాలం మీతో నేను ఉంటానో మీకు తెలుసా అని వారిని గద్దించి అక్కడ కార్యం చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన అప్పుడే చెప్పాడు, నేను ఈ భూమి మీద ఉండేది ఇంకా తక్కువ కాలమే అని. ఎందుకంటే మరణించవలసిన అవసరం ఉంది కాబట్టి శిష్యులకు విశ్వాసాన్ని నింపుతూ ఉన్నాడు, ప్రార్థనా జీవితాన్ని నేర్పుతూ ఉన్నాడు, మాదిరికమైన జీవితాన్ని ఎలా కలిగి ఉండాలో నేర్పుతూ ఉన్నాడు. ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాల గురించి నేర్పుతూ ఉన్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ కుమారుడు స్వస్థత పడ్డాడు, తిరిగి వెళ్ళిపోయారు. ఆ ఫైన్ మార్నింగ్, ఆ నెక్స్ట్ డే
యేసయ్యతో శిష్యులందరూ కూడా ఏకాంతముగా మాట్లాడుతున్నటువంటి మాట. మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామో ఆ మూగ దెయ్యాన్ని, వై మేము ఎందుకు చేయలేకపోయాము ఈ కార్యాన్ని అని అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట, పరిశుద్ధమైనటువంటి మార్కు సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. మానవ జీవితంలో అంటే క్రైస్తవ జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన శక్తి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 40 దినములు ఉపవాసం ఉండి పరిచర్య ప్రారంభించాడు. ఇది మనం నేర్చుకోవాలి. ఈ లెంటి దినాల్లో కూడా 40 దినాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదో మన పనిలోకి మనం వెళ్ళిపోయి ఉపవాసం ఉండి చేస్తే ఉపయోగం ఏముంది? ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. నువ్వు 1 గంట లేదా 1 పూట లేదా రోజంతా అనేది కాదు, కానీ కొంత సమయాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఆ సమయం దేవునితో గడిపేలా ఉండాలి. అప్పుడు మాత్రమే నీ ఉపవాసము ఫలిస్తూ ఉంది. ఈ ఉపవాసం అంటే ఏంటి? నియర్ టు గాడ్, దేవునికి దగ్గరగా ఉండటం. టు స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్, దేవునితో కొంత సమయాన్ని గడుపుతూ ఉంటాం. కాబట్టి ఎవరైతే ఈ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో మనం అన్నీ కూడా జయించగలము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన ద్వారానే మనం జయించగలము. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండి అని భక్తులు చెప్పారు. ప్రార్థనే దినములోకి 7 మార్లు నేను ప్రార్థన చేస్తూ నీ సన్నిధానంలో ఉంటూ ఉన్నానని దావీదు మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన అనేది క్రైస్తవునికి ఒక ఆయుధం అండి. ఇట్ ఈస్ ఎ వెపన్. నిజమే, అపవాది తంత్రములను మనం జయించాలి అంటే ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని వెపన్ని మనం కలిగి ఉండాలి. మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు సాతాను గోడలు కూలిపోతూ ఉంటాయి. సాతానును ఎదిరించగలిగే ఒక ఆయుధము ప్రార్థన. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం. బైబిల్లో ప్రార్థనా సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రవక్తలందరూ కూడా అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారితో మాట్లాడాడు. రూపాంతర అనుభవంలోనికి వెళ్ళినప్పుడు పాట ఉంటుంది. ఎత్తైన కొండపైన ఏకాంతమున చేరి రూపాంతర అనుభవం పొందా ప్రార్థించి ఓ ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతమున చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ఓ ప్రియుడా. రూపాంతర అనుభవం పొందాలి అంటే దేవుని స్వారూప్యంలో మనం పొందాలి, మారాలి. అప్పుడు మాత్రమే ప్రార్థనా శక్తిని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. దేవుని యొక్క స్వరూప్యములో నీకు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ క్రైస్ట్ అంటే దేవుని వలె మన జీవిత విధానాన్ని మనం మలుచుకుని పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే ప్రార్థన జీవితంలో మనం వెళ్ళగలుగుతూ ఉంటాం. ప్రార్థనలు ఎదగాలి అంటే పరిశుద్ధత కావాలి. ప్రార్థనలో నీవు ఆశ్చర్య కార్యములు జరిగించాలి అంటే ఆత్మచేత నింపబడినటువంటి సహవాసంలోనికి వెళ్ళిపోవాలి. రక్షణ పొందిన తర్వాత అక్కడే ఆగిపోతూ ఉన్నాం. నెక్స్ట్ స్టెప్స్ చాలా ఉన్నాయి. ఈ స్టెప్స్ అన్నీ ఈ లోకంలో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డీలు ఎలా ఉన్నాయో క్రైస్తవ భాషలో కూడా ఆత్మీయ స్టెప్స్, ఆత్మీయ పరిగణంలోనికి మనం వెళ్ళాలంటే ముందులోనికి వెళ్ళాలంటే పాదముల అనుభవం నుంచి చీలమండ అనుభవం వరకు మనం వెళ్ళిపోవాలి. తర్వాత నడులోతు అనుభవం, ఇలాగా వెళ్ళిపోవాలి అంటే టు స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్. అనేక మంది మిషనరీలు అవ్వచ్చు, అనేక మంది సేవకులు అవ్వచ్చు. వీరందరూ కూడా ప్రార్థన లేకుండా పరిచయం చేయలేదు. మనందరికీ తెలుసు, కానీ మనము అన్నీ చేస్తాం కానీ ఇదే చేయలేము.
కానీ దేవుడు ఏమంటాడు, అన్నిటికంటే ముందు ఇది చేయండి, అప్పుడు ఆ తర్వాత అన్ని మీకు ఇస్తూ ఉంటాను అంటాడు. రేయి మొదటి జామున నీవు లేచి నీళ్లు కుమ్మరించడం నీ హృదయమును కుమ్మరించుము. ప్రార్థన చేయి స్త్రీలను పిలువనంపడి నీ కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన అనుభవం లేకపోతే మనం ఏమీ చేయలేం. ఏదో మిడిమిడి జ్ఞానంతో వాక్యాన్ని మనం చెప్పేసుకొని ఏదో చేయడం కాదు, కానీ ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ప్రార్థించే అనుభవంలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు ఆశ్చర్య కార్యములు చూస్తూ ఉంటాం. ఎన్నెన్నో జయించడానికి ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటే అన్నీ కూడా పటాపంచలైపోయి దేవాది దేవునికి మార్గాన్ని సరళం చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏకకంఠంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దిగి వచ్చేసాడు. నేను దిగి వచ్చాను అంటాడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో. నేను దిగి వచ్చాను నా ప్రజలను విడిపించడానికి అంటాడు. అప్పటి నుంచి ఆయన తోడుగానే ఉన్నాడు. సముద్రమును 2 పాయలుగా చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాన్ని మనం వాళ్ళందరూ చూస్తారు. ఎందుకు? వారు ఏకకంఠంతో ప్రార్థన చేశారు. ముందు సముద్రం ఉంది, వెనక ఇశ్రాయేలు ప్రజలు వచ్చేస్తూ ఉన్నారు. ఏం చేయాలనేటువంటి పరిస్థితుల్లో మోషే అందరూ కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు సాగిపోబడి ఇది చేతిలో ఉన్నటువంటి కర్రను కొట్టు, కర్రతో సముద్రాన్ని కొట్టు అన్నప్పుడు సముద్రం 2 పాయలుగా విడిపోయింది. ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవాతి దేవుడు నీ పక్షమున ఏదైనా చేయగలడు, నా పక్షమున ఏదైనా చేయగలడు, మన పక్షాన మనందరి పక్షమున ఆయన ఏదైనా చేయగలడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అడ్డములను పడగొట్టువాడు వాటికి ముందుగా పోవును, వారి గుమ్మములు పడగొట్టు దాని ద్వారా దాటిపోవుదు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండను. మన దేవుడు అడ్డములను పడగొట్టువాడు. మన ఆత్మీయ స్థితికి, మన ఆర్థిక స్థితికి, మన ఉన్నత స్థితికి ఆటంకములు ప్రతి విధమైన ఆటంకమును ఆయన లయము చేయగలడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. కానీ మనమే ఆయన సన్నిధానంలో ఆయనతో మాట్లాడినటువంటి స్థితిలో ఉన్నాము అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థించే స్థితికి మనం వెళ్ళిపోవాలి. అద్భుతములు చేసే స్థితికి మనం వెళ్ళిపోవాలి. ఆశ్చర్య కార్యములు జరిగించే స్థితికి మనం వెళ్ళిపోవాలి. దేవుడు అది చెప్పాడు, నన్ను నమ్మిన వారు నాకంటే గొప్పగా సృష్టిక్రియలు చేస్తూ ఉంటారు. కానీ మనము సరైనటువంటి సమయాన్ని ఆయనతో మనం స్పెండ్ చేయట్లేదు. హాయ్ బాయ్ అన్నట్టు అయిపోతుంది. కానీ దేవుడికి బిడ్డలుగా మనం పరిచయం చేయాలి అంటే, క్రైస్తవులుగా అలా ఉండాలి అంటే అది కాదు. నామకార్థపు క్రైస్తత్వం వలన దేవునికి ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనలను తనకు బలిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాధనాలుగా, ఒక జ్యోతులుగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నామకార్థపు క్రైస్తవులు పేరుకు జీవించుచున్నాం అన్నటువంటి పేరు మాత్రమే ఉంది, కానీ మనము మృతులమే. కానీ ఈ పత్రికా పాఠ్యభాగంలో మనం వెళుతూ ఉన్నప్పుడు గొప్ప ప్రవక్తను ఏలియాను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏలియాను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి పౌరుషము, ఒక రకమైనటువంటి స్ట్రెంగ్త్ని మనం వస్తూ ఉంటాం. ఎంతో ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం. ఏదైనా చేయాలంటే ఒక ఉజ్జీవానికి గురవుతూ ఉంటాం. అంటూ ఉంటాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే. 3 సంవత్సరాలు వర్షము కురవద్దు అని ప్రార్థన చేసినప్పుడు దేవునికి వర్షం ఆపేశాడు దేవుడు. ఎంత పవర్ఫుల్ ప్రేయర్ చేసి ఉంటాడు. రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నప్పుడు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య మీరు ఉంటూ ఉంటారు. దేవుడైతే మీరు బయలును స్తుతించండి, యెహోవా దేవుడైతే యెహోవాను స్తుతించండి. ఎవరు గొప్ప అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇద్దరు చేశారు. ఆ బయలుదేవతకు స్తుతించినప్పుడు ఏ కార్యాలు జరగలేదు. కానీ దేవాతి దేవుడు తన దాసుని పక్షముగా ఉన్నప్పుడు ఆకాశం నుండి అగ్నిగంధకములను కురిపించి ఆ యొక్క ఎద్దులను దహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంతో గొప్ప సవాలు చేసి దేవుని పక్షముగా దేవుడే దేవుడు, యెహోవాయే దేవుడు, ఇంకెవ్వరు దేవుడు కాడు అని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ప్రవక్తలలో? ఇలాంటి వ్యక్తి కావాలి. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే. మనం ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం. ఇంకా అద్భుతాన్ని ఎక్కడ చేస్తూ ఉంటాం? నా మట్టుకు నేనే చేయలేకపోతూ ఉన్నాను. నేనే కాదు, చాలామంది సేవకులు సేవలో దేవుణ్ణి వదిలేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాక్యం బట్టి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ప్రియమైన విశ్వాసులారా, మనుషులముగా మన బలహీనతలు మనకుంటాయి. కానీ ఎలాంటి వ్యక్తుల యొక్క జీవితాలను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అలాంటి వ్యక్తి వలె
ఎలీషాకి 2 అభిషేకం వచ్చేసింది. అతను ఎదురు చూసినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. అంటే దే ఆర్ స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్. ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తారు. క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటున్నప్పుడు, నీవు ప్రార్థించి అనుభవంలోకి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఏదైనా చేయగల నీ పక్షాన్ని. ప్రవక్తను పోషించాడు కదా, నిన్ను పోషించలేడా? సృష్టికర్త కదా ఆయన. రండి, విననేరకుండినట్లు నా చెవులు మందము కాదు, రక్షింపనేరకుండినట్లు నా చేతులు కొరస కాదు, మీ పాపములు మీకు నాకు అడ్డుకొస్తున్నాయి కాబట్టి అవి కడిగేసుకోండి అని మాట్లాడుతూ ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, నేనే మీకు విమోచకుండని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే కాదు కానీ అన్ని జనాంగమైనటువంటి మనతో అందరితో కూడా మాట్లాడతాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. అందరికీ ప్రభువు. ఆయన ప్రతి మనుష్యుని కొరకు, ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుని కొరకు ఆయన రక్తము కార్చాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఏలియాతో మాట్లాడిన రీతిగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఏలియాని జ్ఞాపకం చేస్తూ, మన వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే అని ప్రార్థన చేస్తూ 3 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థన చేయగా దేవుడు వర్షాన్ని కురిపించాడు. ఒక సవాలుతో కూడినటువంటి జీవితాన్ని జీవించినటువంటి ప్రవక్తగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఉంటే మనం అన్నీ సాధించగలము. ప్రార్థనా జీవితాన్ని మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలి అంటే యేసయ్య చేసినటువంటి ప్రార్థనా జీవితాన్ని, గెత్సెమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థనా జీవితాన్ని, ప్రతి సాయంకాలం ఆయన చేసినటువంటి ప్రార్థనా జీవితాన్ని, ప్రతి ఉదయం ఆయన చేసినటువంటి ప్రార్థన జీవితాన్ని మనము కూడా ప్రారంభిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఆటంకము తొలగిపోయి చేసి, మార్గము సరళము చేసి, నిన్ను తన నిత్య రాజ్యమునకు మహిమకరముగా ఒక బలిష్టమైనటువంటి పాత్రగా వాడుకోవడానికి దేవాతి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ మనము చేయవలసింది ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. బిల్లీ గ్రాహం గారు అదే అంటాడు, 3 విషయాలు మీతో చెప్తున్నానని చెప్పి, ముఖ్యమైనటువంటి విషయాలని చెప్పేసి, 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. ప్రార్థించేవారు తగ్గవైపోతూ ఉన్నారు. అద్భుతములు జరగాలి అంటే, స్వస్థతలు జరిగించాలంటే, నీ జీవితంలో కార్యాలు జరిగించాలి అంటే దేవునికి మొర్రపెట్టు. ఆకాశము నుండి ఆయన నరులను వంగి చూస్తూ ఉన్నట్టు తనకు మొర్రపెట్టు వారు ఎవరైనా కలరేమో అని 14వ కీర్తన 53వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఏమి పోయినా తిరిగి మరలా మనము సంపాదించుకోగలము. త్రూ ప్రేయర్ బై గాడ్. దేవుని ద్వారా, ప్రార్థన ద్వారా మనం. అందుకే అంటాడు, ప్రతి విషయమందును ఎడతెగక ప్రార్థన చేయడు, మీ విజ్ఞాపనలు దేవునికి తెలియచేయండి, ఇలాగూ చేయండి, దేవుని చిత్తం మీ జీవితంలో జరుగుతూ ఉంది. అదే మనకు ఉపయోగం. ప్రార్థన చేద్దాం, పట్టుదల కలిగి ఉందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం, ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండడు, ఎడతెగక ప్రార్థన చేయడు అంటాడు. పౌరుషము కలిగి ఉంటామంటాడు. ఏ విషయంలో? భక్తి విషయంలో, దేవునికి ప్రార్థించే విషయంలో, దేవుని కొరకు పౌరుషంగా జీవించే విషయంలో మనం పౌరుషం కలిగి ఉండాలి. ఈ లోకంలో చాలా విషయాల్లో పౌరుషం కలిగి ఉంటాం. అది కావాల్సింది. దేవునికి ఇష్టముగా ఉండడానికి, మనము దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవునికి ప్రియమైనటువంటి పిల్లల వలె ఉండడానికి దేవాతి దేవుడు తన కృపను మనందరిగా మెండుగా విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండటకు నీ కృప అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ వరములతో మేము పొందుటకు నీ కృప అనుగ్రహించండి. ఆత్మచేత మేము నింపబడటకు నీ కృప అనుగ్రహించమని. ఏలియా ఏ రీతిగా అయితే ప్రార్థన చేసాడో, బలహీనంగా స్వస్థత పరచమని చెప్పావు. ఎవరైనా అనారోగ్యముగా ఉంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని చెప్పావు. పెద్దలను పిలువించమన్నావు. మేమందరము కూడా అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఆత్మాభిషేకంతో మేము నింపబడినటువంటి వ్యక్తులుగా ఉండటకు నీ కృపను గ్రహించి మహిమ పొందమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడేయుండును గాక. ఆమేన్.